అమ్మవారిని స్తోత్రం చేసిన వాడికి, అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్న వాడికి అమ్మవారి ఇచ్చేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తుంది. ఆయుర్దాయం ఉంది, మంచాన పడున్నాడు, లేవలేడు, అలా ఉంటాడు. ఉన్నాడు. ఆయన మలమూత్రములను ఆయన విసర్జించాడు, తనంత తాను విసర్జించుకోలేడు, లేచి వెళ్ళలేడు, తన పదార్థాన్ని తాను తినలేడు. ఎవరో వచ్చి పెట్టాలి, ఎవరో తీసుకెళ్ళాలి మరుగుదొడ్లోకి. ఉపయోగమా? కాదు. ఆయువుకి పక్కన ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యముతో కూడినటువంటి ఆయువు వలన పుణ్యకర్మ చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇది లక్ష్మి. ఇంకే ద్రాపేయంధస్పతే దరిద్రం నీలలోహిత అని అడుగుతారు ఎదుర్వేదంలో. అమ్మా, నాకు కేవలముగా ఈ శరీరం ఉండడం, శరీరము దీర్ఘాయుష్మంతంగా ఉండడం కాదు, ఇది ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యంతో ఉండడం ఎందుకు? ఊళ్ళో వాళ్ళందరినీ బాధపెట్టడానికి కాదు, దీంతో మంచి మంచి పనులు చేసుకోవడానికి అవకాశం కలగాలి. ఇది ఒక్క గంట తాళలేదు. అన్నం పెట్టకపోతే ఒక్క గంట ఆలస్యం అయిందనుకోండి, పడిపోతుంది, కళ్ళు తిరిగిపోతాయి, ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది. ఇంకెందుకు, ఏం చేస్తాడు పాపం దాంతో? గాజుకై. అలా ఉండకూడదు. ఆరోగ్యంతో ఉండి ఏ ఆటు పోటు తట్టుకొని నిలబడి ఈశ్వరుడి యొక్క సేవ చెయ్యగలిగినటువంటి స్థితి నాకు కావాలి. అది నాకు ఇయ్యి. కేవలం నేనొక్కడిని అనుభవించడం కాదు, నేను మనసుతో అనుభవించే సుఖాలు కావాలి. ఏమిటవి? ఇదే పుత్ర పౌత్ర ధనం ధాన్యం. నాకు పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి, గొర్రెలు కావాలి, మేకలు కావాలి. అడిగారు వేదంలో, శ్రీ సూక్తంలో అడిగారు, అమ్మా నాకు ఇవన్నీ కావాలి, ఇవన్నీ నాకు ఇయ్యి. ఇవన్నీ నాకు ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్తా విపుల కటితటీ పద్మపత్రాయతాక్షి. ఎందుకు ఆవిడ నడువుని వర్ణించడం ఎందుకు? విపుల కటితటీ, ఆమె కూర్చున్నప్పుడు ఆమె నడుము సన్నగా ఉందని వర్ణించడం. ఏమిటి దాని అర్థం అంటే, నిన్ననే మీతో మనవి చేశా ఆ కనకధారా స్తోత్రం గురించి చెప్తున్నప్పుడు, గత జన్మలలో చేసుకున్న పుణ్యకర్మ లేదు, ఈ జన్మలలో సుఖాలు అనుభవించడానికి ఐశ్వర్యం లేదు, లోపల కోరికుంది, బయట సంపత్తి లేదు, ఒకవేళ సంపత్తి ఉన్నా అనుభవించడానికి అవకాశం లేదు, దేహారోగ్యం లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఆవిడ్నే అడగాలి. మరి ఆవిడ చేసిన పుణ్యకర్మ లేదు కదా, నీకు ఎలా ఇస్తాను అందనుకోండి, కర్మ గొప్పదా ఆవిడ గొప్పదా? కర్మే గొప్పది.